చూస్తున్నారు కదా తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం ఏ విధంగా అనిపిస్తుంది మీకు? పర్వాలేదు మేడం. నాట్ బ్యాడ్. నాట్ బ్యాడ్. అంటే ఏ అంశంలో నాట్ బ్యాడ్ అంటున్నారు? అన్ని విషయాలలో ఇక ఇప్పుడు గత ప్రభుత్వానికి చూసుకుంటే వాళ్ళు చేసిన తప్పులు వీళ్ళు చేయకుండా జాగ్రత్త పడతారు. వీళ్ళు కూడా అదే మిస్టేక్స్ కంటిన్యూ చేస్తే వీళ్ళు కూడా సఫర్ కావాల్సి వస్తుంది. అంటే స్టేట్ ఆల్రెడీ అప్పుల్లో ఉంది అని అంటున్నారు. మరి అప్పుల్లో ఉన్నప్పుడు ఫ్రీ ఎవరైనా అప్పులు చేయాల్సిందే. లేకుండా ఒక ఇంట్లో అప్పు లేకుండా ఏది గడవదు కదా మేడం. డెవలప్మెంట్ కావాలంటే అప్పులు తేవాలి. ఆల్రెడీ అప్పులు ఉన్నదాన్ని ఆయన అడిషనల్ ఇంకొద్దిగా డెవలప్మెంట్ కోసం తెస్తున్నాడు. అంటే కంపేరింగ్ టు ప్రీవియస్ గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ కి డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా మీకు? డిఫరెన్స్ అని అంటే ఇంకా డెవలప్మెంట్స్ లో చూడాలి ఫర్దర్ గా. అంటే ఇప్పుడు బస్ చార్జెస్ కూడా పెంచారు కదండి. పెంచుతారు మేడం. ఎందుకు పెంచారు? డైలీ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగినప్పుడు జనరల్ పెరుగుతుంది. వాళ్ళున్నా పెరుగుతుంది. ఈ గత ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా పెంచడం తప్పదు. అది అంటే అలా పెంచుకుంటూ పోతే మరి ఇబ్బంది అవుతుంది కదా, సామాన్యులకు ఇబ్బంది అవుతుంది కదండి. సామాన్యులకు అంటే అన్ని రేట్లు పెరిగినప్పుడు అది కూడా పెరగాలి కదా మేడం. అట్లా ఖచ్చితంగా ఇంత అనేది ఏమి లేదు కదా. పెంచకూడదు అనే రూల్ ఏం లేదు కదా. చాలా వరకు రోజు వరకు కూలీలు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఏ విధంగా బేర్ చేయగలుగుతారు? వాళ్ళ వేజెస్ కూడా పెరగాలి. ఇప్పుడు వాళ్ళ వేజెస్ వాళ్ళు కూడా మెయింటైనబుల్ కావాలి కదా. కాస్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళకి కూడా పెరుగుతుంది, పెరగదని కాదు. వాళ్ళకి డబ్బులు పెంచకుండా ఓన్లీ చార్జెస్ పెంచుకుంటూ పోతే కూడా వీలు కాదు కదా.